ఈ అప్పులు ఇచ్చుడు ఏందో గాని ఓళ్ళు బరబర్ ఇచ్చు లేదు. మరి ఇయ్యలాగా నర్సు ఇత్త అన్నది గాని ఎట్లన్నా వేసి దాన్ని వసూలు చేయాలా. లింబాబా ఉన్నావా? ఏమైందో ఏమో ఎత్తిపోయినట్ట ఉరికత్తున్నావు కొంపలు మునిగినట్టు. అవునే నర్సు లేదా? ఉన్నది గాని ఏమైందో చెప్పు మరి. పొద్దుగలే చచ్చిపోయిందట ఇయ్యాల. లింబాబా వా లింబాబా ఏమైంది? నువ్వు చచ్చిపోతే వా లింబాబా కొన్ని నీళ్ళు చల్తా. లింబాబా గట్ల పడుతుందేమే? నేను ఇప్పుడు ఏం చెప్పినవే? గా నర్సు చచ్చిపోయిందాననే. నిజమాయే? అవునే నిజంగానే చచ్చిపోయింది. మరి ఆమె చచ్చిపోతే నువ్వెందుకు గంత ఫీల్ అవుతున్నావే? ఏం చెప్పాలి, నర్సుకు సేప ఇచ్చింది. అవునే నిజంగా నాయే. అవును వెనక వెళ్తున్నాయి. అయితే కానీ పోయేద్దా చూసేద్దాము. పోదాం. గంగవల్లిమ్మ వెటు పోతుండ్రే? ఇంకో నర్సు చచ్చిపోయిందే చూస్తాను పోతున్నాం. ఏ నర్సా? మన దగ్గరికి బీల్ చేసుకున్నారా గా నర్సు? అవ్వా గా నర్సా? ఏమైందే గంత షాక్ అయితివి? మొన్న దానికి చేప ఇచ్చింది. లూసుగా చేప ఇచ్చినవాయే. పోదాం పని ఏమో నేను గుడిలేసి ఏమైనా అట్ట వరకు ఇట్లా అయింది. ఏమేమో ఏం కొత్తను. అవునే నర్సు ఎంత పని చేతివే? అక్క నిన్న మంచిగా ఉంటుందని ఎంత పని చేస్తే. నర్సు సేపు తీసుకుంటేవి అవి ఇయ్యకంటే ముందే పోతివా నర్సు? గంగక్క ఓ గంగక్క ఏం చేప ఇచ్చినవే గంగక్క ఓ గంగక్క. చెల్లె ఏమంటే చెప్పాలి చెల్లె, మీ అక్క గిలాసే నూనె సేఫ్ తీసుకున్నది చెల్లె. ఆ గిలాసే నూనె వాళ్ళు అయ్యారా చెల్లె? సెల్లే మీ అక్క నూరు బీడీలు చేప తీసుకుందనే సెల్లే. అమ్మోళ్ళు ఇయ్యలే సెల్లే, అవి ఇయ్యక ముందే వాయనే సెల్లే. ఏ అమ్మా ఏమున్నారమ్మా? చచ్చిపోయిన ఆమెను పట్టుకొని సేపైన ఆడుకుంటుండ్రు. ఏమైందమ్మా? మా బాధలు మేము చెప్పుకుంటా నీకు. మీకేమున్నాయా బాధలు? మాకు లేవా బాధలు? నీకేం బాధ ఉందే చెప్పే. అదినే ఓ అదినే చికెన్ కూర అండే తట్టివి కండే అదినే. ఇప్పుడు నాకు అన్నయ్యనే అదినే. అదినే ఓ అదినే దినాలు చేసినప్పుడు ఒక పావుకి లెక్క ఉండదు పోదు అదినే. నోరంతా ఎండుకపోతుంది ఇలా. వాళ్ళ నొక్కలు తమసం పాటలన్నా ఫ్రైడ్ పాటలన్నా చెప్పి ఇల్లు కొద్దిగా ఆకలి అయినట్టు అనిపిస్తుంది. గిడ గిదానం ఏడుతున్నాము. ఓళ్ళొక్కలు కొంచెం సాయి పెట్టి పోతే ఏమైతుంది ఇలా? ఇప్పుడు వచ్చినావు, మేము అప్పడుసుది ఉన్నాం. థమ్సప్ కావాలి నాయ నీకు? అయ్యో అయ్యో ఎంత పని చేస్తావా? ఇప్పుడు సైకిల్ వండిస్తా అంటే ఎట్లా పోయినావా? ఇప్పుడు నా గోళ్ళు వండిస్తారా? అయ్యో అయ్యి నాకు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మంచి నీళ్ళు ఇస్తుంటే కానీ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి నాకు నీళ్ళు. అయ్యి మంచిగా కోసమే
ఏడుతున్నావారా? నేను ఇస్తా, మా ఇంటికి రా. నా వల్ల ప్రాబ్లం అయితే చెప్పాయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నడు అడికన్నా, కంచపా స్ప్రైట్ తెప్పించినట్టున్నారా? పోయి నేను పోతా. నడు అడికన్నా. హాయ్ నేను పోతున్నా. హాయ్ హాయ్, నీ తలపండు వాళ్ళని మొలదనం తెంపా తిడుతుండే కదా హాయ్. ఇప్పుడు వాళ్ళు తిడతారు కదా హాయ్, అంత ఘోరంగా. అనీషు నేను లేనారా? అనీషు నేను తిట్టమంటే తిట్టినారా? అనీషు నువ్వు తిట్టవద్దు, వాళ్ళు తిట్టవద్దు హాయ్. నాయా తిడితేనే మంచిగా ఉంటుంది హాయ్. ఇడికెళ్ళరా? మాటలు బాగా ఇట్టున్నాయి, మా ఏడుతుందంతా డిస్టర్బ్ అవుతున్నారు. ఇడికెళ్ళి హాయ్ హాయ్, నేను నన్ను పొట్టు కొడుతురా హాయ్. నేను పోతున్నానా హాయ్. ఇగో అమ్మ చాయ్. అమ్మా సాయికి ఇంత లేటా? ఎంతసేపు అయి మేము ఏడబట్టి? అమ్మ నీ నోలేడమంటారు గంతసేపు, ఏడకు. ఏందమ్మా, మా బాధలు మాకున్నాయి. ఏడకుంటే ఏం చేయమంటావు? 100 బీడీలు చేపాయి తీసుకున్నది. సరే అమ్మ ఏడిగా. అక్క అక్క నాకు రోజు స్నాప్ పెడుతుంటే కానీ అక్క, ఇప్పుడు వాళ్ళు పెట్టాలి అక్క. టైం ఎంత అవుతుంది? ఇలా అబ్బా 10 అవుతుందా? రాత్రి నిరదలేదని నిరదగోలేసుకొని పంటే టైం అయిపోయింది. ఇంత టైం అయిపో లేపలేరు. ఇది బతికే ఉందా? ఏమో దయ్యమై వచ్చింది కావచ్చు. ఏమైంది? పొద్దుగల నా ఇంటికి వచ్చి తొంగి చూస్తుర్రు. అబ్బా నర్సు, నువ్వు బతికే ఉన్నావా? అవునే, నీకు దిమాగ్ గిట్ట ఖరాబైందా పొద్దుగల? అవునే రామడుగుదానా, నువ్వు ఇట్లా మీ అక్క చచ్చిపోయిందంటే కానీ. అక్క నువ్వు చచ్చిపోలేవా? ఏమైంది మీ అందరికి? పొద్దుగల నన్ను చచ్చిపోయిందని అడుగుతారు అందరు. కాదే అక్క, పొద్దుగల నేను వచ్చిందే, ఎంత లేపినా లేవలేవు. నువ్వు చచ్చిపోయినవచ్చు అనుకొని అందరికి చెప్పింది. ఓఫీసు దానా నిరద పడతలేదని 3-4 రోజుల నుంచి నిరద గోళ్ళు వేసుకొని పోనా నేను అటేవేనా. అవునే పిసదానా, మీ అక్క బతికే ఉండంగా చచ్చిపోయిందని చెప్పి అందరికి బాధ ఎత్తివి. ఏం మనిషివే? ఊరంతా పుకార చేసి చచ్చిపోయిందని అందరు వచ్చి నరం పట్టుకొని చూస్తే ఏర్పడకపోవునాయే. ఇట్లనే నువ్వు చేసుడు? ఏ ఊకండి, నేనేమైనా కావాలని చేసిర్రా? మీరేమైనా సత్య పూసలా నన్ను తిడుతున్నారు? అక్క నువ్వు చచ్చిపోయినావని వాళ్ళు ఏమని ఏడిసిండ్రో తెలుసా నీకు? ఏమని చెప్పుకుంటే ఏడిసిండ్రే? గంగక్క అంటది నువ్వు గిలాసే నూనె సేపై తీసుకుపోయిన బోలు పోయలే అని ఏడిసింది. నేను లింబాబు అంటది నా 100 బిల్లు సేపై తీసుకుపోయింది ఓళ్ళు ఇస్తారో అని ఏడిసింది నీ మీద. అవునే గాంగు, నీ 3 ఇత్తర గిలాస నూనెకు సేపై తీసుకున్నందుకు నా మీద వాడు ఏడిసినావా? నాకు యాది లేదు కానీ యాది ఉంటే నీది నీకు ఎప్పుడో వారెత్తుంటి. అవునే లింబాబా, నీ 100 బిల్ల కోసం ఏడిసినావా? నేనే తీసుకున్నా నీ దగ్గర 100 బీడీలు. అప్పటికి నీ నీకు వారెత్తా. నీ మాటలు బాగా అవుతున్నాయి గాని రాయే గంగు పోదాం. పోదాం అయితే గాని గిలాస నూనె అప్పటికి పంపి నాది నాకు. అయితే కానీ నా 100 బిల్లుగా పంపియ్యం. పంపిస్తా పోనీ. అవునే ఉట్టి అవి చచ్చిపోయిందని గట్ల పుకార వేసి మనల్ని ఉత్తగా ఏడిపిచ్చిరి. నీతి నొయ్యబట్టే చెయ్యబట్టే నీళ్లు లేవు మాను లేవు, నోరంతా ఎండిపోతుంది. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.